నమస్కారం అండి. భగవద్గీతలో నేటి నుండి 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం మీకు అందిస్తున్నది విజయభాస్కర్. మొదటిగా ఉపోద్ఘాతం. ఈ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగము. దీనినే ధ్యానయోగం అని కూడా అంటారు. ఆత్మ అంటే మనస్సు, బుద్ధి, హృదయము, చిత్తము అని కూడా అర్థాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ సంయమించడం అంటే సరైన స్థితిలో ఉంచడం గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. 5వ అధ్యాయం ప్రారంభంలో కర్మ సన్యాసం మంచిదా లేక కర్మయోగం గొప్పదా అని అడిగిన ప్రశ్నకు రెండు అవసరమే, కానీ కర్మయోగము కన్నా జ్ఞానయోగం గొప్పది అని చెప్పబడింది. ఇప్పుడు చెప్పబోయే ఆత్మ సంయమ యోగం పైన చెప్పబడిన 2 యోగములకు సహాయంగా ఉంటుందని చెప్పాడు పరమాత్మ. ధ్యానము అంటే ఏమిటో మనకు ఎంతో కొంత తెలుసు. ఇక్కడ ఉపనిషత్తుల ప్రకారంగా ధ్యానం అంటే ఏమిటో తెలియజేశాడు వ్యాసుడు. ధ్యానం అనేది మోక్షం పొందడానికి మార్గం కాదు. మోక్షం అనేది ఎవరో ఇచ్చేది కాదు, దేనివల్ల వచ్చేది కాదు. మోక్షం మన సహజ లక్షణం. మనం రకరకాల కర్మలు చేస్తూ ఫలితాలను అనుభవిస్తూ బంధనాలు కలిగించుకుంటూ ఆ మోక్ష ద్వారాన్ని మనకు మనమే మూసివేసుకున్నాం. ధ్యానము కూడా ఒక కర్మ కాబట్టి దానివల్ల కూడా ఏదో ఒక ఫలితం వస్తుంది. అది కూడా బంధనం కలిగిస్తుంది. కర్మ చేయడం వల్ల వచ్చే ఫలితం శాశ్వతం కాదు, పైగా బంధనము కలిగిస్తుంది. అశాశ్వతము, బంధన హేతువు అయిన ధ్యానము శాశ్వతమైన మోక్షమును ఇవ్వలేదు. కాబట్టి ధ్యానం మోక్షానికి మార్గం కాదు. మోక్షం అనేది తెలుసుకోవలసిందే కానీ పొందేది కాదు. ఎందుకంటే మోక్షం అనేది సహజంగా మనలోనే ఉన్న స్వభావం. కాకపోతే మనలోనే మోక్షం ఉన్న సంగతి మనకు తెలియదు. అందుకని దానికోసం పాకులాడుతుంటాం. మన సహజ స్వభావం మోక్షము అని జ్ఞానంతోనే తెలుసుకోవాలి. పోనీ ధ్యానం వల్ల జ్ఞానం కలుగుతుందా అంటే అది సాధ్యం కాదు. జ్ఞానం పొందడానికి వేద ప్రమాణము, శాస్త్ర ప్రమాణము కావాలి. వేదములను, శాస్త్రములను చదివి అర్థం చేసుకోవడం ద్వారా జ్ఞానం వస్తుంది, కానీ ధ్యానం వల్ల కాదు. మరి ధ్యానం వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. అదేమిటంటే ధ్యానం మన మనస్సుకు ఆధ్యాత్మిక చింతన కొరకు సిద్ధం చేస్తుంది, సమాయత్తం చేస్తుంది. ఎలాగైతే రైతు పంటలు పండించడానికి ముందు నేలను దున్ని సిద్ధం చేస్తాడో అలాగా కేవలం నేలను దున్నడంతోనే పంటలు పండవు కదా. విత్తనాలు వేయాలి, కలుపు తీయాలి, నీరు పెట్టాలి, చీడపీడల నుండి కాపాడాలి, ఇలా ఎన్నో చేయాలి. ఇదే మాదిరి మనం వేదాలను, శాస్త్రాలను గురువుముఖత అధ్యయనం చేయడానికి ముందు ధ్యానం మనసును సమాయత్తపరుస్తుంది. కాబట్టి ధ్యానం మనకు ఏకాగ్రతను కలిగిస్తుంది. ఏకాగ్రత కొరకు ఒక దేవతామూర్తిని ఎదురుగా పెట్టుకుని ధ్యానం చేయడం మంచిది. ఆ ప్రకారంగా ధ్యానం చేస్తూ ఏకాగ్రతను, దైవం మీద భక్తిని పెంపొందించుకోవాలి. తరువాత మంచి గురువును ఆశ్రయించి వేదములు, శాస్త్రములు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన వాటిని మననం చేయాలి, తరువాత ఆచరించాలి. అప్పుడే జ్ఞానం వస్తుంది. కానీ కొంతమందికి ఎన్ని చదివినా, అధ్యయనం చేసినా శాంతి కలగదు. ఏదో అశాంతితో బాధపడుతుంటారు. అలాంటి వారి మనసులో ఏదో విపరీతమైన భావన లేక వ్యతిరేక భావన ఉందని అర్థం. ఈ విపరీత భావన మనలో ఉన్న అలవాట్ల వలన కలుగుతూ ఉంటుంది. ప్రతి దానికి సందేహించడం, అనుమానపడటం, అధైర్యపడటం, నిరుత్సాహపడటం, ఇటువంటి వ్యతిరేక భావనలతో చదివింది అర్థం కాదు. ఏం చేయాలో తోచదు, చేయాల్సింది చేయలేం. కాబట్టి మనలో కరుడు కట్టి ఉన్న వ్యతిరేక భావనలను ముందు తీసివేయాలి. ఈ వ్యతిరేక భావనలు పోవాలంటే అనుకూల భావనలు పెంపొందించుకోవాలి. దానినే సానుకూల దృక్పథం అంటారు. ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలి. సోమరితనం పనికిరాదు. ఆ విధంగా మన మనసులో నుండి ఈ వ్యతిరేక భావనలను తీసివేసిన తర్వాత చేసే ధ్యానం మనసును నిర్మలంగా ఉంచుతుంది. మనం ఎవరో మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆత్మజ్ఞానం కలుగజేస్తుంది. ఈ ధ్యానం చేయడానికి కావలసిన మొదటి లక్షణం ధార్మిక జీవనం.
ధర్మంగా జీవనం గడపడం, అన్యాయంగా అధర్మంగా ధనము ఆస్తులు సంపాదించకూడదు. ఎల్లప్పుడూ పరమాత్మయందు భక్తి కలిగి ఉండాలి. రెండవది, ధ్యానం చేయడానికి ముందు మనల్ని మనం ఎలా సమాయత్తపరచుకోవాలి. మూడవది, దేని గురించి ధ్యానం చేయాలి. నాలుగవది, ధ్యానం చేసేటప్పుడు మనకు ఏమేమి అవాంతరాలు అడ్డంకులు వస్తాయి, వాటిని ఎలా పరిహరించుకోవాలి. ఐదవది, ఈ ధ్యానం చేస్తే ఏ ఫలం కలుగుతుంది. వీటి గురించి మనకు ఈ 6వ అధ్యాయం తెలియజేస్తుంది. 5వ అధ్యాయం ఆకరణ ఉన్న 3 శ్లోకాలకు వివరణే ఈ 6వ అధ్యాయమని పెద్దలు చెప్తారు. ఇప్పుడు 6వ అధ్యాయంలో మొదటి శ్లోకం. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిర్విఘ్నం చాక్రియః. తాత్పర్యం: తాను చేసిన కర్మల వల్ల లభించే ఫలములను ఎవరు ఆశించడో, ఎవరైతే తాను చేయవలసిన కర్మలను మాత్రమే చేస్తున్నాడో అతడే నిజమైన యోగి, సన్యాసి. అంతేగాని అగ్నిహోత్రం వదిలిపెట్టడం, ఏ పని చేయకుండా సోమరిగా ఉండడం సన్యాసి కాడు, యోగి అంతకంటే కాడు. సన్యాసి అంటే అన్నీ వదిలేసి అడవులలో ముక్కు మూసుకుని ఉన్నవాడని, కాషాయ గుడ్డలు కట్టి దండము చేతపట్టిన వాడని, గృహస్థులు చేయవలసిన నిత్యాగ్నిహోత్రం మొదలగు కర్మలను వదిలిన వాడని మనకు రూఢి అర్థం. యోగి అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టి కొండ గుహల్లో ఉన్నవాడని అర్థం. ఇవి అన్నీ పైకి కనపడే వేషాలు. కాషాయాలు కడితే సన్యాసులు, కొండ గుహలలో ఉంటే యోగులు కారు. మనసులో ఉన్న కల్మషము వాసనలు నశించినవాడు, దేని మీద సంగము అంటే అనుబంధం లేనివాడు, ఫలాపేక్ష వదిలిపెట్టినవాడు, లోపల బయట శుచిగా ఉన్నవాడు. ఇటువంటి వారు ఎక్కడ ఉన్నా, ఏ వేషంలో ఉన్నా వారు సన్యాసులే, యోగులే. చేయతగ్గ కర్మలు మాత్రమే చేసేవాడు, చేసిన కర్మలకు ఫలితం ఆశించనివాడు, వాడే నిజమైన సన్యాసి. అదే సన్యాసి లక్షణము. మేము సన్యాసులమని చెప్పి కాషాయాలు కట్టి సోమరిపోతుల్లా తిరిగేవారు అసలు సన్యాసులే కాదు. కర్మఫల త్యాగము, సంగము వదిలిపెట్టడము సన్యాసులకు యతులకు గుర్తు. వీడు సన్యాసి అవునా కాదా అని పరీక్షించడానికి వాడు చేయతగిన కర్మను చేస్తున్నాడా, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాడా అని చూడాలి. సన్యాసి అయినవాడు అధర్మ కార్యములను, శాస్త్ర విరుద్ధ కార్యములను, పాపకార్యములను చేయకూడదు. ఇతరులకు ఉపయోగపడే పనులనే చేయాలి. అది ఫలాపేక్ష లేకుండా చేయాలి. వాడే నిజమైన సన్యాసి. అటువంటి వాడు గృహస్థుడైన వాడు సన్యాసితో సమానమే. అటువంటి వాడు ఏ జాతి, ఏ కులము, ఏ వర్ణము వాడు అని భేదము లేదు. ఎవరైనా సన్యాసి కావచ్చు. అనాశ్రిత కర్మఫలం అంటే బయట ప్రపంచంలో మనం చేసే పనులకు వచ్చే ఫలితముల మీద ఎక్కువ ఆసక్తి చూపకూడదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కార్యం కర్మ కరోతి యః అంటే ఎవరైనా సరే, వాళ్ళు ఏ జాతి, మతము, కులానికి చెందిన వాళ్ళైనా, ఆడగాని మగగాని ఎవరైనా సరే శాస్త్ర సమ్మతమైన కర్మలనే చేయాలి. అవినీతికరమైన, రసాంగికమైన, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయకూడదు. దానిని ధార్మిక జీవనం అని పైన చెప్పుకున్నాము. ప్రతి వాడు ధర్మంగా జీవించాలి. సన్యాసీ చ యోగి చ అంటే అటువంటి వాడిని సన్యాసి, యోగి అని అంటారు. సన్యాసి అంటే కాషాయాలు కట్టుకోనవసరం లేదు, దండం పట్టుకోనవసరం లేదు, హిమాలయాలకు పోనవసరము లేదు. గృహస్థ జీవితం గడుపుతూనే పై లక్షణాలు కలిగి ఉంటే వాడిని సన్యాసి, యోగి అని చెప్పవచ్చు. అటువంటి గృహస్థు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. సన్యాసికి, యోగికి ఎటువంటి మనశ్శాంతి దొరుకుతుందో అదే మనశ్శాంతి గృహస్థుకు కూడా దొరుకుతుంది. నా నిర్విఘ్నర్న చ క్రియ అంటే కేవలం గృహస్థుకు విధింపబడిన అగ్ని కార్యములు, యజ్ఞయాగములు వదిలినంత మాత్రాన, కాషాయములు కట్టి దండము చేతపట్టినంత మాత్రాన సన్యాసి కాడు. ఎందుకంటే వాడి వేషము, క్రియలు సన్యాసికి తగినవి అయినా
మనసులో మాత్రం వాడు గృహస్థుగానే ఉంటాడు. అటువంటి వాడిని మిథ్యాచార అని ఇంతకుముందే చెప్పారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు.